ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అద్భుతమైన ప్రతిభా పాఠవాలు మన రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా వెల్లడవుతున్నాయి. వారు కూడా ఈ ప్రతిభాశాలి వైజ్ఞానిక ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని చూసి అబ్బురపడుతున్నారు. మెడ్రాస్ ఐఐటిలో ఆయన విద్యార్థుల ముందు ప్రసంగించినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి ఆయన ఒక ప్రశ్న వేసింది. మీరు ఏఐని డెవలప్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మరొకటి చెప్తున్నారు. దీనికి ప్రాతిపదికగా విద్యా వ్యవస్థలో ఏ రకమైన మౌలిక సంస్కరణలు తీసుకొస్తున్నారు, ఏఐని ఏ స్థాయి నుంచి ప్రవేశపెడతారు, విద్యా వ్యవస్థలో ఇందుకు అవసరమైనటువంటి మార్పులు చేర్పులు ఏంటి అని అమ్మాయి ప్రశ్నించినప్పుడు, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎప్పుడు పుట్టావు, నువ్వు ఏం చదువుతున్నావు, ఇవన్నీ అడిగి హైదరాబాద్ ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయిందో తెలుసా? అమ్మాయి అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పే సమాధానానికి ఏమాత్రం సంబంధం లేదు. నా వేలుకున్న రింగ్ ఏంటో తెలుసా? లేకపోతే ఏఐని గురించి మీలాంటి వాళ్ళే మరి మరింత దాన్ని విస్తృతం చేయడానికి మార్గాలు కనుక్కోవాలి. ఇవన్నీ ఎవడడిగాడు? ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న ఒకటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంతగా మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరి ప్రతి ఒక్కరికి చేర్చేలా, చిన్నతనం నుంచి పిల్లలందరికీ అర్థమయ్యేలా చేయటం కోసం ఏ రకమైన మౌలిక సంస్కరణలు, మార్పులు చేర్పులు చేపడుతున్నారు. మరి ఈయన విజనరీ కదా. ఈయన విజన్ ఏంటంటే హైదరాబాద్ నేనే కనిపెట్టా అని ప్రపంచ పటంలో పెట్టా. హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్ చూసారా? ఏమైంది హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్? 40 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ ఏమైంది ట్రాన్స్ఫర్మేషన్? ఈయన వచ్చినప్పుడు ఏం కాలేదు. ఆయనకు ముందయింది, ఆయన తర్వాత అయింది. ఆయన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే హైటెక్ సిటీ పేరుతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భూములన్నీ కూడా ఆయన వర్గీయులంతా కొనేశారు, లక్షల కోట్లు గడించారు. అంతకు మించి జరిగింది ఏం లేదు. రాజశేఖర రెడ్డి వచ్చాక ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది, రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. కోకాపేట భూములైతే దాదాపుగా ఆ రోజుల్లోనే 2.5-3 కోట్ల రూపాయలకు ఎకరం పోయింది. చాలా హయ్యెస్ట్ రేట్ అప్పుడు. ఇప్పుడు ఈయన ప్రతి చోట పోయి హైదరాబాద్ నేనే ట్రాన్స్ఫర్మేషన్ చేశా. ఇలాంటివి ఈ ప్రతిభా పాఠవాల్ని మన రాష్ట్రంలో అంటే మన కర్మ తప్పదు. కానీ పొరుగు రాష్ట్రాల్లో కూడా, అది కూడా పిల్లల ముందు ఎందుకు ఈ రకమైనటువంటివి? ఉదాహరణకి విద్యా వ్యవస్థలో ఈ రకమైన మౌలిక మార్పులు తీసుకొస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టడం కోసం రకరకాల స్కీమ్స్ ఏమైనా చేపట్టాం, ఇవి చెప్పచ్చు. పైగా విద్యా మంత్రి ఎవరు? ఆయన సుపుత్రుడే. అసలు ఇంగ్లీష్ మీడియం వద్దని ఎత్తేసాడు ఆయన. మరి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లా రకరకాలు అది తెలుసా ఇది తెలుసా అంటాడు, కానీ అడిగిన దానికి సమాధానం చెప్పడు. ఎందుకంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అదే కాదు, నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక మీడియా ప్రతినిధి ఆమె ఒక ప్రశ్న వేసింది ఆయన్ని. ఏంటి, రాజశేఖర రెడ్డి పీరియడ్ చూశారు, జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ చూశారు, రెండిట్లో మీకు తేడా ఏం కనిపించింది అని ఆమె అడిగితే, జగన్మోహన్ రెడ్డి ఈగోయిస్టు, సైకో, డిస్ట్రాయర్ ఇలాంటి మాటలు చెప్పుకొచ్చారు. ఆయన ఈగో ఏం
ఏం డిస్ట్రాయ్ చేశాడు చెప్పాలి కదా. వాటికి ఇవి ఉదాహరణలు. ఇప్పుడు దాదాపుగా ఈ 10 నెలల కాలం నుంచి లేదా అంతకుముందు ఇంకో 2 నెలలు ఏడాది కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ముందు విధ్వంసం జరిగిపోయింది. ఏం విధ్వంసం జరిగిందో ప్రజలకు ఇంతవరకు అర్థం కాక ఇప్పుడు జరుగుతున్న విధ్వంసానికి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. తప్పు జరిగిపోయింది. 2024 ఎన్నికల్లో మోసపోయినాం, దగాపడ్డాం, వంచనకు గురయ్యాం. ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారు ఓటర్లు. మరి ఇంకా డిస్ట్రాయర్. అంతేకాదు ఆ పార్టీ ఈ 10 నెలల టెన్యూర్ తర్వాత ప్రచారం, వైసీపీ నాయకులు భయపడిపోతున్నారు, ఎర్రబుక్ అంటే గడగడలాడుతున్నాడు అంటాడు లోకేష్. ఒక ఆయనకి గుండెపోటు వచ్చింది, ఇంకో ఆయనకి చెయ్యి ఇరిగింది. ఇది ఆయన కామెంట్ చూసాం మీడియాలో. కరెక్టే, కానీ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడానికి ఆయన ఎక్కడో కోయించుకున్నాడు కింద. చివరికి నేను కోయించుకున్నా కింద రక్తం బ్లీడింగ్ అవుతున్నదని చెప్పి రమేష్ హాస్పిటల్లో 10 రోజులు నుండి ఇంటికి పోయాడు కదా. ఎవరికి దడ, ఎవరికి గడగడ. అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాడు. అరెస్ట్ అయ్యి నాకు దోమలు కుడుతున్నాయి, లేకపోతే అక్కడ ఏదో విధ్వంసకారులు ఉన్నారు, లేకపోతే నాకు కళ్ళు కనపట్టలేదు, లేకపోతే గుండెపోటు పెరిగిపోయింది, బీపీ వచ్చింది, నేను కింద పడే పరిస్థితి, నడవలేను, కూర్చోలేను, నిలబడలేనని ఎన్ని రకాల మాటలు మాట్లాడాడు. ఇప్పుడు బాగానే ఉరుకులు పెడుతున్నాడు కదా. మెడికల్ కండిషన్స్ మీద ఆయన మెడికల్ హెల్త్ రిపోర్ట్స్ బేసింగ్ చేసుకొని బెయిల్ వచ్చింది. ఇప్పుడు మరి బాగానే ఉరుకులు పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ పడేయాల లోపల. ఎవరికి గడగడ? ఎవరు ఏదో ఒక ఆయనకి గుండెపోటు వచ్చింది, ఇంకో ఆయనకి చెయ్యి ఇరిగింది. ఇట్లాంటి మాటలన్నీ కూడా ఆయన పరిణితికి మించి మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఆయన వయసుకి, ఆయన పరిణితికి మించి మాట్లాడినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఒక హుందాతనం, ఒక పెద్ద మనిషి తరహా, ఇవన్నీ రాజకీయాల్లో చాలా అవసరం. ఆయన అపరిపక్వత ఆయనకే కాదు, డిప్యూటీ సీఎం కూడా అంతే. కూటమిలో డిప్యూటీ సీఎం కూడా అంతే, లేదు విద్యాశాఖ మంత్రి కూడా అంతే. ఇవాళ ఆయన ఏదో చెయ్యరగొట్టుకున్నాడు ఒక ఆయన, లేకపోతే ఇంకో ఆయన గుండెపోటు వచ్చింది అంటున్నాడు. అసలు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఈ సుమూత్రుడు ఎక్కడికి పోయాడు? గడగళ్ళాలి ఢిల్లీ పారిపోయాడు కదా. వాళ్ళ నాయన బయటకు వచ్చే వరకు ఈయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టలే. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కూడా అడుగు పెట్టలే. అంత గడగళ్ళాడింది ఎవరు? ఇప్పుడు ఇవన్నీ కూడా వైసీపీ కూడా మాట్లాడుతుంది. టిట్ ఫర్ టాట్ లాగా మనం ఏం మాట్లాడుతున్నామో అదే రకమైన భాష, అదే రకమైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఒకటని మనం అనిపించుకునే బదులు మనం హుందాగా మాట్లాడి, గౌరవంగా మాట్లాడి, ఆదర్శవంతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా మెలగలిగితే తప్పకుండా చరిత్రలో నిలిచిపోతారు. ఇది వారసత్వ సంపదగా తండ్రి ఏ రకమైన బాటలో నడిస్తే కొడుకు అదే రకమైన మార్గంలో పయనించాలని ఏం లేదు. చంద్రబాబు నాయుడు కంటే అలవాటు. వాళ్ళు చెప్తున్నాడు ఆయన సూపర్ 6 ఇవ్వలేము అని తేల్చేశాడు ఆయన. ఇవ్వలేము, ఇస్తే ఇస్తాం ఎప్పుడో ఏ లాస్ట్లోనో, లేకపోతే లేదు. ఇంకా అబద్ధం ఏంటంటే 9.5 లక్షల కోట్లు అప్పులైనాయి అంటాడు. పదే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి, లేకపోతే ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, కాగ్ కానీ ఇంతమంది రిపోర్ట్స్ ఇస్తే మొత్తం కలిపి ఇప్పటికి 6.5 లక్షల కోట్లు అంటే అప్పులు లేవని చెబుతుంటే మళ్ళీ 9.5 అంటే ఎట్లా ఉంటుంది? నిన్న ఆయన ఎవరో అసెంబ్లీ వదిలిపెట్టి పార్లమెంట్లో ఒక ఎంపీ చెప్తాడు 99,000 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది అంటాడు. అసలు మొత్తం జరిగిందే 60,000 కోట్లు వ్యాపారం అయితే 99,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత అబద్ధాలు, ఎంత అరాచకం. అసలు ఈ ప్రజలంటే వాళ్ళకి లెక్కలేదు. ప్రజల మెదడు మోకాల్లో ఉంటుందని వాళ్ళ భావన.
ఎందుకంటే వాళ్ళు ఆలోచించలేరు, ప్రజలకు ఏమీ తెలియదు, మనం ఏం చెప్తే అదే నమ్ముతారని. మొత్తం వ్యాపారమే 60-70 వేల కోట్ల కంటే జరగలేదన్నప్పుడు 99 వేల కోట్లు మరి అవినీతి ఎక్కడ జరిగింది? ఇది చాలా చాలా రూడ్ అయినటువంటి విషయం. చాలా ఆయన కూటమిని నడిపిస్తున్నటువంటి నాయకుడే కాదు, దాంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే టైపు. ఆయన ఎవరో నాయుడు ఉంటాడు, ఆయన పేరు ఏదో వ్యవసాయ మంత్రి, ఆయన కూడా 14 లక్షల కోట్లని చెప్తున్నాడు ఇప్పుడు. అసలు వీళ్ళకి కనీసమైనటువంటి పరిజ్ఞానం ఉందా లేదా? మీరే మీ ఫైనాన్స్ మినిస్టరే, ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో బడ్జెట్లో, ఆ తర్వాత కూడా శాసన మండలిలో కూడా 6,70,000 కోట్లని ఆయన కమిట్ అయ్యి 100 సార్లు చెప్తే మళ్ళీ ఈయన 14 లక్షల కోట్లు అంటాడు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి పైన 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు, ఓ 10 ఏళ్ళు పాట పాడారు. మీ దగ్గర ఏమున్నాయి సాక్ష్యాలు ఇమ్మని మరి కోర్టు కానీ పోలీసు కానీ అడిగినప్పుడు నోరు మూసుకున్నారు. ఈ సాక్ష్యాలు ఏమున్నా ఇవ్వండి, మీ దగ్గర ఏముంటే 1,00,000 కోట్లకు సంబంధించి. అసలు అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అధికారే మొత్తం కలిపి 900, 800, 900 కోట్ల కంటే లేదు, మహా అయితే 1,100 కోట్లు రావచ్చు అని ఆయన చెప్తే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి. ఇట్లా ఎంతకాలం అని అబద్ధాల మీద అబద్ధాల పునాదుల మీద మరి ప్రభుత్వాన్ని వంచి దగా చేసి మోసం చేసి అధికారంలోకి వస్తారో, అధికారాన్ని కాపాడుకుంటారో తెలియదు. ఒకటి కాదు, ఆయనకి విజనం లేదు, పాడు లేదు. మనం కూడా చెప్పచ్చు 2070 నాటికి ఆకాశంలో ఎగిరే రైళ్లు వస్తాయని. ఏమో అప్పటిగా వస్తాయేమో, వస్తే ఇది నేను ముందే చెప్పా అంటాం. అయితే గాల్లో ఎగిరే మనుషులు ఉంటారు అనొచ్చు, ఎవడన్నా ఎగిరాడేమో, ఎగిరితే నేను అప్పుడే చెప్పా 1925లోనే 2025లోనే చెప్పాను అని చెప్పచ్చు. సో ఇలాంటివన్నీ ఊహాజనితమైన విషయాలని పోగు చేసి అది నా ఇజనరీ అని. నిజమైన ఇజనరీ ఏంటయ్యా? మద్రాస్ ఐఐటిలో అమ్మాయి అడిగితే అసలు నీకు ఒక ప్రణాళిక ఉందా, ఒక కార్యాచరణ ఉందా, ఏంటి, ఎట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నువ్వు రాష్ట్రంలో డెవలప్ చేస్తావు, అసలు ఎడ్యుకేషనల్ పాలసీ ఏంటి, దాంట్లో మీరు ఏ విధంగా ఏఐని మరి ఈ ప్రవేశపెడతారు అని అడిగితే దానికి సమాధానమే లేదు. చాలా విషయాలు, చాలా అసంబద్ధమైన విషయాలన్నింటినీ కూటమి ప్రభుత్వం కావాలని నెత్తినేసుకుంటున్నట్టుగా ఉంది. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఎన్నికలు చూసాం, స్పష్టమైన మెజారిటీ ఉంటే వైసీపీకి ఎందుకు అక్కడ వాళ్ళ ప్రలోభపెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టి భౌతిక దాడులు చేసి ఎందుకంత అంత జనంలో పలసనైపోవడమే కదా. ప్రజలు ఇవన్నీ చూసిన తర్వాత క్రెడిబిలిటీ, కూటమి ప్రభుత్వ క్రెడిబిలిటీని ఏ మేరకు లెక్క కడతారు? అంటే దాదాపుగా ఈ 10 నెలల పాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఒకటే, ఈ ప్రభుత్వంలో అకౌంటబిలిటీ లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, డెమోక్రసీని గౌరవించే పద్ధతే తెలియదు అని అర్థమైపోతుంది. ఇలాగే కనుక కొనసాగితే మరి 2029 నాటికి ఏ రకమైన పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందో తెలియదు. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని